నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించేశారు అమిత్ షా. టార్గెట్ 7 స్టేట్స్ లో భాగంగా దక్షిణాదిన ముందుగా తెలంగాణలో అడుగుపెట్టారు. పర్ఫెక్ట్ పొలిటికల్ స్ట్రాటజీలకు పెట్టింది పేరైన అమిత్ షా అదే రేంజ్ లో తెలంగాణలో దూసుకెళ్తున్నారు. టార్గెట్ సౌత్ ఇండియాలో అమిత్ షా కన్ను ముందుగా తెలంగాణ మీదే ఎందుకు పడింది? అంతలా తెలంగాణలో బీజేపీకి కలిసొచ్చేది ఏముంది? వర్తమాన రాజకీయాల్లో మోడీ అర్జునుడైతే అతన్ని నడిపిస్తున్న రథసారథి మాత్రం అమిత్ షానే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కృష్ణార్జునులిద్దరూ చేసిన మ్యాజిక్ తో ఆనాటి కురుక్షేత్రంలో కమలదళం పూర్తిగా బలగంతో అధికారంలోకి వచ్చింది. అలా మోడీ పీఠమెక్కి 3 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ తరుణంలోనే రాబోయే ఎన్నికల కోసం వ్యూహం రచించేశారు అమిత్ షా. యూపీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత మోడీ వేడికి తిరుగు లేకుండా పోయింది. అక్కడి నుంచి పార్టీలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనా మోడీ చెప్పిందే వేదంలా మారిపోయింది. 3 ఏళ్ల కిందట కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో జనం ముందుకు వచ్చిన మోడీ ఇప్పుడు యూపీ విజయం తర్వాత ఆ నినాదాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. ఈ కీలక బాధ్యతలను అనుంగుమిత్రుడు అమిత్ షా భుజాలపై పెట్టారు. అందుకే అమిత్ షా ఇప్పుడు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ బీజేపీయేతర రాష్ట్రాల్లో టూర్లు మీద టూర్లు వేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ దాదాపుగా విస్తరించింది. పంజాబ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాల మినహా ఉత్తరాదిన కమలం వికసిస్తూనే ఉంది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన యూపీ ఎన్నికల్లో భారీ విజయాన్ని మూటగట్టుకున్న తర్వాత బీజేపీ ఉత్తరాదిపై పూర్తిస్థాయి భరోసాతో ఉంది. అందుకే ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా దక్షిణాది వైపు దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్నా మరో పక్క నుంచి 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రయత్నాలు తొందర పెడుతుండటంతో అమిత్ షా ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టేశారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశంలో మాత్రమే అధికారంలోకి వచ్చే పార్టీ అన్న అభిప్రాయాన్ని చెరిపివేసేలా దక్షిణాదిన కాషాయి జెండా రెపరెపలాడించాలని అమిత్ షా ఉవ్విళ్లూరుతున్నారు. ఆ వ్యూహాన్ని నెరవేర్చే ప్రక్రియకు ముందుగా తెలంగాణలో శ్రీకారం చుట్టారు. అన్ని సీట్లు గెలుచుకున్న పరిస్థితి కూడా కొన్ని రాష్ట్రాల్లో మనకు కనబడుతుంది. అందువల్ల 2019లో అక్కడికి పెంచుకోవడానికి ఏం లేదు. అందువల్ల ఏమైనా ఉంటే తగ్గాల్సిందే. అక్కడ ఏమైనా తగ్గితే వాటిని మేకప్ చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాలపై కేంద్రీకరించడంలో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా కొన్ని కాకపోతే కొన్నైనా ఎంపీ సీట్లు పెరగాలని ఆలోచన. అందుకే మీరు గమనిస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తూ పార్లమెంట్ నియోజకవర్గాలను ఫోకస్ చేస్తూ ఆయన పర్యటన జరుగుతుంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మాట్లాడుతున్నారు. ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గం మాట్లాడలేదు మీరు. అంటే అర్థం ఏంటి? పైకోమో మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. లోపల బహిరంగంగా చెప్పేది ఏంటి? ఇది కూడా బహిరంగంగానే పార్లమెంట్ నియోజకవర్గాలను కేంద్రీకరిస్తూ సమావేశాలు పెడుతున్నారు. అంటే వాళ్ళ టార్గెట్ అసెంబ్లీ కాదు, బీజేపీ టార్గెట్ 2019లో పార్లమెంట్. అంటే ఇక్కడ అసెంబ్లీకి ఒకవేళ ఏ పార్టీకి ఓటేసుకున్నా పార్లమెంటుకు బీజేపీకి ఓటేసేలానైనా కనీసం వ్యూహం రచించగలిగితే ఎంపీ సీట్లు పెంచుకోవాలన్నది బీజేపీ ఆలోచన. దక్షిణ భారతంలో ఉన్న 5 రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు బీజేపీ ముందుగా తెలంగాణనే ఎంచుకుంది. దక్షిణాదిన బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కర్ణాటక ఉంది. ఇక రాజకీయ చక్రాలు తిప్పుతున్న రాష్ట్రం తమిళనాడు కూడా ఉంది. అలాగే అధికార పార్టీతో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయినా సరే తెలంగాణ ఎందుకు ఎంచుకుందన్న ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. అయితే అమిత్ షా వ్యూహం మాత్రం అంత సామాన్యమైందేం కాదు. సౌత్ ఇండియాకే హైదరాబాద్ను ఫోకల్ పాయింట్ అని భావిస్తున్నారు అమిత్ షా. దేశవ్యాప్త రాజకీయాలను ప్రభావితం చేయగల స్టామినా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని భావిస్తున్నారు. దీనికి తోడు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాటజీ వేరుగా ఉంది. అందుకే తెలంగాణను టార్గెట్ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. अभी हम हमारी पार्टी के संगठन का विस्तार कर रहे हैं, एक्सपांशन कर रहे हैं, लोगों के बीच में जाकर लोगों की समस्याओं को आवाज देने का काम कर रहे हैं. हम यहाँ पर विपक्ष में. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీ బలంగానే ఉంది. అధికారానికి ఒక్కసారి దూరమైనా ఇప్పుడు స్వీయ తప్పిదాల నుంచి చాలా నేర్చుకుని బలపడింది. దీనికి తోడు ఎంఎస్ కృష్ణ వంటి నేతల రాకతో పార్టీ సంస్థాగతంగానే కాదు రాజకీయంగా కూడా బలపడింది.
ఇక తమిళనాడులో జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ క్రీడల వెనుక కమలదళం హస్తాలున్నాయన్నది బహిరంగ రహస్యం. తమిళనాట నెలకొన్న సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి రాజకీయాల్ని తన గుప్పెట పెట్టుకుంది. ఇక వచ్చే ఎన్నికల కోసం అన్నట్లుగా ఇప్పటి నుంచే అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ను దువ్వుతోంది. ప్రస్తుతానికి తలైవా ఏ ప్రకటన చేయకపోయినా ఆయన బీజేపీ జెండా పట్టుకుంటారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక కేరళలో అప్పుడే వ్యూహం ప్రారంభించే ఆలోచనలో లేదు. అందుకే ముందుగా తన వ్యూహానికి తెలుగు రాష్ట్రాలను వేదికగా చేసుకున్నారు అమిత్ షా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరుస పర్యటనలు ఖరారు చేసుకున్న అమిత్ షా ముందుగా తెలంగాణను ఎంచుకోవటం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీలో ఎలాగో అధికార పార్టీతో భాగస్వామిగా ఉంది. మరోపక్క ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీను మంచి చేసుకోవాలని తెర వెనుక నుంచి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రధానితో జగన్ హఠాత్తుగా భేటీ అవడం, 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరపడం వంటివి ఆ అభిప్రాయాలకు ఊతమిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో చంద్రబాబుకు జగన్ కు మధ్య పావులు కదుపుతోంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలోనే తన స్ట్రాటజీ వర్కౌట్ చేయాలన్న ఆలోచనలో ముందుకెళ్తున్నారు అమిత్ షా. దాన్ని ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు అమిత్ షా ప్రచార స్ట్రాటజీ ఎలా ఉంటుందన్నది మాటల్లో విన్న వాళ్లకు ఒక్కసారిగా 3Dలో సినిమా చూపించారు అమిత్ షా. తెలంగాణలో ఎలాగైనా కాషాయ జెండా పాతాల్సిందే అన్నంత ఉత్సాహంతో ముందుకెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడైన తాను ఇంటింటికి తిరిగి కష్ట సుఖాలు కనుక్కున్నారు. ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నల కరపత్రాలు తానే స్వయంగా పంచారు. దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఉండేది 3 రోజులే అయినా ఎక్కడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా మొత్తంగా పక్కాగా ప్రచార వ్యూహంతో వచ్చారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. మొత్తంగా ఎలాగైనా తెలంగాణలో బీజేపీని అధికారంలోనికి తీసుకురావాలన్న లక్ష్యంతో అమిత్ షా టూర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. 3 రోజుల టూర్లోనే సమస్యలన్నీ చక్కదిద్దేసి శ్రేణులకు దిశానిర్దేశం చేసి సాధ్యమైనంతగా రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికల్లా పూర్తి స్థాయిలో బీజేపీని బలోపేతం చేసేలా ముందుకు సాగుతున్నారు.